వాస్తవంగా చైనా కూడా అమెరికా తరహాలోనే కొన్ని వ్యవహారాలు ఉంటాయి. ఏదైతే కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ఉంటుంది. చైనా వచ్చేటప్పటికి 100 సంవత్సరాలు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి 100 ఏళ్ళు పూర్తయినటువంటి కాన్సెప్ట్ టైంకి కొన్ని మార్పులు చేర్పులు కావాలనుకుంది. వాస్తవంగా అమెరికాలో ఒక అధ్యక్షుడు 2 సార్లకు మించి ఎన్నిక కాకూడదు. చైనాలో కూడా అదే నిబంధన ఉంది. దాన్ని తీసేసి కంటిన్యూ అవుతున్నాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. అతను వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చిన హామీ ఏంటంటే, మావో జెడాంగ్ వాళ్ళ పార్టీ సిద్ధాంతకర్త కలలు నిజం చేస్తాను, రాజుల కాలంలో చైనా ఎక్కడ దాకా ఉందో మళ్ళీ అదంతా తీసుకొస్తాను, పునర్వైభవం తెస్తానని ప్రకటించాడు. దానికి 2029 టార్గెట్. తైవాన్ని ఆక్రమించుకోవడం, మన ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవడం, రష్యాలోని కొంత భూభాగం ఏదైతే గతంలో చైనాదని చెప్తారో అది, జపాన్లోని సుంకోసి దీవులు, ఇవన్నీ కూడా నొక్కేయాలన్నది చైనా ప్రయత్నం. ఇప్పుడు అందుకోసమే ఆయుధాలని పెద్ద ఎత్తున పోగు చేసుకుంటోంది. తాజాగా అడ్వాన్స్డ్ ఆల్టర్నేటివ్స్ని, ట్రెడిషనల్ యుఏవి డిఫెన్స్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని భారీ ఎత్తున వాడుతోంది. అటానమస్ టెక్నాలజీని వాడుతోంది. నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ దిశగా అడుగులు వేస్తున్నాం అని చెప్పేసి కొన్ని విజువల్స్ను కూడా ప్రొజెక్ట్ చేసుకొస్తోంది.